నమస్తే అండి, మాది బార్లపూడి అండి, మౌ మండలం, కృష్ణా జిల్లా. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ టైంలో రోడ్లు సరిగ్గా లేవు. కైలా అనిల్ కుమార్ గారు ఈ రోడ్ని ఎంత దుస్థితికి తీసుకొచ్చారో అంత దుస్థితికి తీసుకొచ్చారు. ఇసుక మాఫియా అంటూ ఈ రోడ్ను మొత్తం గుంతలుగా తవ్వేసేశారు. మాకు గత పాలన నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు అసలు వెళ్తానికి కూడా రహదారిగా లేదు. గత ఎమ్మెల్యే గారిని అడిగామండి, 5 సంవత్సరాల్లో ఈ రోడ్డును పట్టించుకోలేదు, నిధులు కూడా కేటాయించలేదు. కుమారరాజా గారు మాకు హామీ ఇచ్చారు, ఈ రోడ్డు వేపిస్తామని. మాట ఇచ్చిన ప్రకారం వచ్చిన 2 సంవత్సరాలన్నా మాకు ఈ రోడ్డు వేయించారు. 3,70,00,000 పెట్టి కూచిపూడి టు ఐలూరు ఈ రోడ్డును మాకు వేయించారు. మన కూచిపూడి గ్రామం నుండి ఐలూరు నుండి విజయవాడ దాకా వెళ్ళొచ్చండి. ఈ రోడ్లో బాగా కష్టాలు పడ్డారు. దుమ్ము ధూళి పక్కన అన్నీ వచ్చినాయి. 1-2 సార్లు నేను బైక్ మీద కింద పడ్డాను. నేను వర్షం వస్తుందంటే ఇది అస్తవ్యస్తంగా ఉంటాయి, రోడ్లన్నీ నీళ్లు నిలిచిపోతాయి. ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి, యాక్సిడెంట్లు అనేది ఏమీ లేదు. కూచిపూడి టు కృష్ణాపురం వరకు వెళ్ళడానికి రావడానికి బాగుంది. మన వామ నియోజకవర్గంలో ఇలా పనిచేయటం ఏ ఎమ్మెల్యే చేయలేదండి. ఫోన్ చేస్తే చాలు మాకు అందుబాటులోకి వచ్చేస్తున్నారు మాకు ఎమ్మెల్యే గారు. అన్నీ బాగానే చేస్తున్నారండి. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే దారి మళ్లిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అంటున్నారు. దానిపై మీ స్పందన? అది నమ్మదాల్సిన విషయం కాదు. కేటాయించమంటేదే కదా రోడ్లు మరమ్మతులు చేయడం కానీ, కొత్త రోడ్లు పోయడం కానీ జరుగుతుంది. అది ఫేక్ అండి, దాన్ని ఎవరు నమ్మొద్దని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరిగిందండి. ఆ ప్రభుత్వంలో జరిగిన ఇసుక మాఫియా ఈ ప్రభుత్వంలో రుద్దుతానికి గత శాసనసభ్యులు గారు ప్రయత్నిస్తున్నారు. కుమారరాజా గారు వచ్చినాక రోడ్డు వేశారు, చాలా సంతోషంగా ఉంది. జనం అందరూ చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. గత మాజీ ఎమ్మెల్యే గారు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఆయన చేసే అరాచకాలు దౌర్జన్యాలు మాకు ఇప్పటికీ ఆ కళ్ళకు కనబడుతున్నాయండి. ఇసుక మాఫియా, ఏదన్నా జాబ్ కావాలంటే లంచం, ఏదన్నా పని కావాలంటే వెళ్ళి మాకేం చేస్తారో అనే పరిస్థితికి వచ్చేసింది మాకు. గత వైసీపీ గవర్నమెంట్లో మా అమ్మాయికి నాకు కళ్యాణం శుభమస్తు రానియలేదు. నాకు చాలా అన్యాయం చేశాడు. కైలా అనిల్ కుమార్ గారు నిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉన్నారంటారు. దానిపై మీ స్పందన? అసలు ఏమీ ఆయన ఎప్పుడూ వచ్చాడు కాదు, దేనికి చేసేవాడు కాదు. పార్టీ పదంగా చూసుకున్నాడు. అరుల్ కుమార్ రాజు గారి పార్టీ లేదు, ఏమీ లేదు. అందరికీ సంతోషంగా పనులన్నీ శుభ్రంగా చేసి పెడతారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు కానీ, చెక్కులు కానీ, గ్యాస్ పండ్లు కానీ, తల్లి వందనం కానీ కుమార్ రాజా గారు బాగా అందుబాటులో ఉండి ప్రతి విషయం మాకు చెప్పి అన్నీ చేయించుతున్నారు. అరుల్ కుమార్ రాజా గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి, రామలింగేశ్వరరావు గారికి, నాయకులకి అందరికీ మాకు రోడ్లు వేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ కుమారరాజా గారు.